క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలో ఎర్రకోట సర్వం సిద్ధమైంది. త్రివర్ణ పతాకం ఎగురవేసే కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలతో ఎర్రకోట పరిసరాలు దేశభక్తి వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. 20,000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, రేపు ఆగస్టు 15 నేపథ్యంలో ఎర్రకోట వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. ఎర్రకోట పరిసర ప్రాంతాలంతా కూడా భద్రతా నీడలో ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం 15 నుంచి 20,000 మంది పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారు. ప్రస్తుతం మనం ఎర్రకోట వద్ద తాజా పరిస్థితి మీ అందరూ కూడా విజువల్స్లో చూపిస్తాం. అత్యంత ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఇక రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ ఏడాది వందే మాత్రం 150 ఏళ్ల వేడుకలు, వికసిత్ భారత్ 2047 కోసం యువశక్తి థీములతోనే ఎర్రకోట ముస్తాబైంది. ప్రస్తుతం మనం ఎర్రకోట వద్ద విజువల్స్ చూస్తున్నాం. ఎర్రకోట వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మువ్వెన్నెల జెండాతో పూర్తిగా ఎర్రకోటను కూడా ఎక్కడ కూడా లోపల జరిగే ఈవెంట్ని బయట కనిపించకుండా పూర్తిగా కూడా భద్రతా రీత్యాన్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం సీసీ కెమెరాలు ఎక్కడ చూసినా కానీ ఫేస్ రికగ్నిషన్ సంబంధించిన కెమెరాలతో పాటు ఎర్రకోట పరిసర ప్రాంతం, ఎర్రకోట మెయిన్ గేట్ వద్ద మనం చూస్తున్నాం. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. పూర్తిగా ఎర్రకోట చుట్టూ కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. పారామిలిటరీ బలగాలు కావచ్చు, సిఎస్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ పోలీసులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఇలా అనేక రకాలమైన పోలీస్ బలగాలంతా కూడా ఎర్రకోటను తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎర్రకోటకు వెళ్లే మార్గాలన్నింటినీ కూడా ఎక్కడ చూసినా కానీ పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. నిత్యం గతంలో రెడ్ ఫోర్ట్ ఎదురుగా బ్లాస్టింగ్ జరిగింది. అలాంటి బ్లాస్టింగ్ కావచ్చు, ముఖ్యంగా సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి, అంటే ప్రధానంగా జమ్మూ అలాంటి ప్రాంతాల్లో ఉన్న కొంతమందికి సంబంధించి పూర్తిగా కూడా ఆటంకవాదుల నుంచి కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఫేస్ రికగ్నిషన్ కెమెరాలని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. చరిత్రలో తొలిసారిగా ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాత్రం గీతాలాపన చేస్తున్నది కూడా మొదటిసారి అని చెప్పాల్సి ఉంటుంది. ఇక జాతీయ పతాక ఆవిష్కరణ వేళ వాయుసేనకు చెందిన MI-17 హెలికాప్టర్ ద్వారా కూడా పూల వర్షం కూడా కురిపించే అందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూడవచ్చు, పూర్తిగా కూడా ఎర్రకోటను పూర్తిగా కూడా బ్లాక్ చేశారు. ఎక్కడ కూడా ఎర్రకోట పరిసర ప్రాంతాలు బయటి వారికి కనిపించకుండా కేవలం వీక్షించేందుకు వచ్చిన వారికి మాత్రమే లోపల జరిగే కార్యక్రమంతో చూసేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా పోలీసులు ఇప్పటికే పహారా కాస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కానీ భద్రతా బలగాలే పూర్తిగా ఢిల్లీ అంతటా కూడా ఢిల్లీ రూట్లకు వచ్చి అన్నింటినీ కూడా వాహనాలని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతకే ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు. ఇక జ్ఞాన్పథ్లో వందే మాత్రం ఆకృతిలో దాదాపు 2,500 మంది ఎన్సీసీ క్యాండిడేట్ల ద్వారా మై భారత్ వాలంటీర్లంతా కూడా ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే వివిధ రకాలకు చెందిన వారికి దాదాపు 5,000 మందికి ప్రత్యేక ఆహ్వానం కేంద్ర ప్రభుత్వం పంపింది. వీఐపీ సంస్కృతికి స్వస్తి చెప్తూ భారతదేశంలోని ప్రముఖ సరస్సుల పేరుతో ఈసారి సీటింగ్ ఎన్క్లోజర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఇక పర్యాటకుల సౌకర్యార్థం కూడా మొత్తం మెట్రో ప్రయాణం కావచ్చు, అదేవిధంగా QR కోడ్లతో కూడిన అన్ని ఫ్రీ ఫెసిలిటీస్ సైతం కూడా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అత్యంత అట్టహాసంగా కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ సంబంధించిన కెమెరాలను ఇక్కడ అమర్చామని, ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్ ఎబ్రాన్ జ్యోతి, న్యూఢిల్లీ.